హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అందమైన ప్రేమలు ఛానల్. నా పేరు పావని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, అదే అందమైన ప్రేమలు. ఈ ఛానల్ ద్వారా నేను ఏం కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నానంటే, మోస్ట్లీ ఒకే కంటెంట్ అని నేను ఫిక్స్ అవ్వలేదు. సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో నేను పేరెంటింగ్, నెక్స్ట్ నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. సో నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, కుకింగ్, బ్యూటీ, నెక్స్ట్ నాకు బయటికి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టము. సో మేము ఎక్కడికైనా వెళ్ళినా వ్లాగ్స్ అవన్నీ తీసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నేర్చుకున్నవి, నా జ్ఞాపకాలు, నా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు సాటర్డే. మేము ఎక్కువ సాటర్డే ఏంటంటే బయటికి వెళ్తాము లేదా టెంపుల్కి వెళ్తాము అన్నమాట. ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని శారీ కూడా కట్టుకున్నాను. సో ఫస్ట్ టెంపుల్ ఆ వ్లాగ్ నేను షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వైజాగ్లోని మురళీనగర్ ఏరియాలో ఉంటుంది. కాల్ కట్టుకోవడానికి వెళ్తున్నారు కదా, వైట్ షర్ట్, అతనే నా హస్బెండ్. తను మా బాబు. వాళ్ళిద్దరు కాలు కడుక్కుంటున్నారు. నేను అక్కడ వీడియో తీస్తున్నాను వాళ్ళకి, కానీ వాళ్ళు నాకు మాత్రం వీడియో తీయలేదు. మా పాప నిద్రపోయింది. సో మా పాపని ఎత్తుకొని నేను వీళ్ళకి వీడియో ఈరోజు టెంపుల్ చాలా రష్గా ఉంది. లైన్ చాలా పెద్దగా ఉంది. చూసారా, మా హస్బెండ్ లైన్లో కాకుండా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు కదా అని ఏం విఐపీలు కాదండి. మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. మా దర్శనం కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ ఎల్లో కలర్ బాయ్స్ ఉన్నాయి కదా టీషర్ట్స్ వేసుకొని, వాళ్ళు వాలంటీర్స్ అన్నమాట. సో అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్లో గేమ్స్ అవి ఆడుకునే పిల్లలు చక్కగా దేవుడి సేవ చేస్తున్నారంటే గ్రేట్ అనిపించింది. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రదక్షిణలు చేసే వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ చూస్తుంటే నాకు అప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది అన్నమాట. పేపర్స్ ఏంటంటే మన 108 ప్రదక్షిణలు చేయడానికి టిక్ చేసుకుంటారు అన్నమాట. ప్రదక్షిణలు చేసే వాళ్ళకి టిక్ చేసుకోవడానికి ఆ పేపర్స్ ఇస్తారు. సో అప్పుడు నేను కూడా మా లవ్ సక్సెస్ అవ్వాలని నేను అలాగే చేసేదాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా పాప క్యాట్ చూసి పిలుస్తుంది అన్నమాట. తను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట ఇలా క్యాట్స్, డాగ్స్ చూస్తుంటే. ఇందాకలా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాం కదా, విఐపీలం కాదని చెప్పాము. ఈ టెంపుల్లో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. లైన్లో ఏమీ ఉండవసరం లేదు. ఈ టెంపుల్లో భరతనాట్యం, యోగా కూడా నేర్పిస్తారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఇందులో ఏమైనా వాయిస్ ఇష్యూస్ కానీ క్లారిటీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను అదే చెప్తున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.